హలో గైస్, వెల్కమ్ టు జెంటిల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మనకి ఆన్సర్ కీ అనేది వచ్చిందా లేదా అనేది చూద్దాం ఇప్పుడు. అలానే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి 2026కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ అనేటివి ఎప్పుడు ఉంటాయి అనేది క్లియర్ కట్గా మాట్లాడదాము. ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మనకి రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, అలానే కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుంది అనేది క్లియర్ కట్గా మాట్లాడదాం ఈ వీడియోలో. మొత్తం ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి అనమాట 2025కి సంబంధించి. సో మీ కేటగిరీను రా మార్క్స్ అనేటివి కమెంట్ చేయండి. మీరు ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారా లేదా అనేది నేను చెప్తాను. ఎవరికైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మనకి ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఆన్సర్ కీ కోసం వెయిట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఆన్సర్ కీ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడదాం ఈ వీడియోలో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఫస్ట్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయో క్లియర్ కట్గా మాట్లాడినట్టయితే ఇప్పుడు మనకి రీసెంట్గా ఒక నోటీస్ అనేది రిలీజ్ అయిందనమాట. అందులో ఇక్కడ చెక్ చేయొచ్చు మీరు. ఓవరాల్ ఎగ్జామ్ షెడ్యూల్స్ అనేటివి ఇచ్చారనమాట. మనకి ఆల్రెడీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్స్ అనేటివి మనకి 13th మార్చ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. 27th వరకు జరుగుతాయి. అలానే మనకి ఇంకో ఇన్ఫర్మేషన్ ఏమంటే అండర్ గ్రాడ్యుయేట్ యొక్క ఎగ్జామ్స్ అనేటివి మనకి 12th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పి మనకి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందనమాట. కాబట్టి మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మనకి మే నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనకి ఎంత టైం ఉందంటే 90 days మాత్రమే మనకి టైం అనేది ఉంది. సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్ అనేటివి బాగా రాయలేదో, కట్ ఆఫ్ అనేది తక్కువగా వచ్చిందో వాళ్ళు మాత్రము ఈ 90 days బాగా ప్రిపేర్ అయ్యి ఇప్పుడు రాబోతున్న ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది బాగా రాయండి. ఇప్పుడు మనం కట్ ఆఫ్ గురించి మాట్లాడినట్టయితే ఫస్ట్ మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025కి ఉండే వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 32,000 వేకెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. చాలా మందికి గుర్తుండిపోయేలా అయిపోయింది అనమాట ఈ వేకెన్సీస్ అనేవి. మనకి ఈ ఎగ్జామ్ నుంచి పీఈటీ క్వాలిఫై అయ్యేది 1:3 రేషియోలో తీసుకుంటారనమాట. 32,000 వేకెన్సీస్ని ఇంటూ 3 చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 1 lakh మెంబర్స్ని పీఈటీ క్వాలిఫై చేస్తారనమాట. పీఈటీ క్వాలిఫై కావాలంటే మనకి ఎంత స్కోర్ ఉండాలి ప్రతి ఒక్కటి తెలుసుకుందాము. ఇక్కడ అటెండెన్స్ చూసుకున్నట్టయితే మనకి 50% అటెండెన్స్ అనేది వచ్చిండేది అనమాట. ఈసారి మనకి తెలిసిండేది ఆర్ఆర్బీ గ్రూప్ డికి 1 crore అప్లికేషన్స్ అనేవి వచ్చాయన్నమాట. అందులో 50% తీసుకుంటే మనకి 50 lakh మెంబర్స్ వచ్చారనమాట. ఇందులో మెయిన్గా మనకి 20% కాంపిటీషన్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే 80% మ్యాక్సిమం అప్లై చేశారు కాబట్టి అటెంప్ట్ చేయాలని చెప్పి చాలామంది వచ్చారు. ఇంకొంతమంది కోర్టు కేసు అని చెప్పి చాలా వేస్ట్ చేసుకున్నారనమాట టైం అనేది. వాళ్ళ కాంపిటీషన్ అనేది కూడా చాలా తగ్గిపోయింది. వాళ్ళ కాంపిటీషన్ కూడా ఈ 80%లో వెళ్ళిపోయినట్టే అనమాట. మనకి రియల్ కాంపిటీషన్ అనేది 20% మాత్రమే ఉంటుంది. 20% అంటే మనకి 20 lakhs అనుకోవచ్చు. 20 lakhsలో ఎవరైతే 1 lakh పీపుల్ ఉంటారో వాళ్ళని పీఈటీ క్వాలిఫై చేస్తారనమాట. యావరేజ్ స్టూడెంట్ అంటే చదువుకొని ఉంటాడు కానీ అంత ఎక్కువగా చదువుకొని ఉంటారు అనమాట. అట్లా వాళ్ళకి 73 క్వశ్చన్స్ అనేటివి అటెంప్ట్ చేసినారంటే 3 to 4 క్వశ్చన్స్ అనేటివి ఖచ్చితంగా రాంగ్ పోతాయి ప్రతి ఒక్కరికి. ఒకవేళ 3 to 4 క్వశ్చన్స్ తీసేసినట్టయితే 69 అనేది మినిమం ఉంటుంది. యావరేజ్ స్టూడెంట్కి 69 వచ్చాయంటే ఒకవేళ నార్మలైజేషన్లో ఈజీ షిఫ్ట్ అయితే వాళ్ళకి 0 మార్క్స్ అనేటివి పెరుగుతాయి. మోడరేట్ షిఫ్ట్ అయితే వాళ్ళకి 1 mark అనేది పెరుగుతుంది. అదే హార్డ్ షిఫ్ట్ అయితే +2 marks అనేటివి వస్తాయి అన్నమాట, ఎక్కువ రావు. కాబట్టి ఎంత లేదన్నా యావరేజ్ స్టూడెంట్ 70 marks అనేటివి స్కోర్ చేయగలుగుతున్నాడు. ఎవరైతే 5 క్వశ్చన్స్ మినిమం అంటే మినిమమ్ వాళ్ళకంటే ఎక్కువ పెట్టింటే కరెక్ట్గా పెట్టింటే అది కూడా కరెక్ట్గా యాక్యురేట్గా పెట్టింటే ఆ 5 క్వశ్చన్స్ అనేటివి వాళ్ళకి పీఈటీ క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనము కట్ ఆఫ్ అనేది చూసినట్టయితే కేటగిరీ వైజ్ ఈ కట్ ఆఫ్ అనేది నేను రాసుకొని బేస్ చేసుకొని చెప్తున్నాను. అలానే మనకి జాబ్ రావడానికి మాత్రమే చెప్తున్నాను అనమాట. ఈ కట్ ఆఫ్ అనేది మనకి రన్నింగ్ క్వాలిఫై కావాలంటే 5 marks అనేటివి రెడ్యూస్ చేసుకోండి ప్రతి ఒక్క దానికి. యూఆర్ కేటగిరీకి మినిమం అంటే మినిమం 75+ అనేటివి పెట్టుకోండి. ఎవరైతే 75+ రావాలంటే మినిమం మీరు 80 అటెంప్ట్ చేసింటే మాత్రమే 75+ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు నేను 75 అటెంప్ట్ చేశాను కానీ 2 to 3 క్వశ్చన్స్ మాత్రమే పోతాయి ఖచ్చితంగా అంటే మీకు ఈ పీఈటీ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి. అంతా మీ యాక్యురసీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మినిమం మీరు 70 నుంచి 75 క్వశ్చన్స్ అనేటివి అటెంప్ట్ చేసి ఉండాలి మినిమం. అంతకంటే మీరు తక్కువ అటెంప్ట్ చేసింటే మాత్రం మీకు ఛాన్సెస్ అనేటివి తక్కువగా ఉన్నట్టే.
ఎవరికైతే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయో వాళ్ళ ఆర్ఆర్బి గ్రూప్ డి రీసెంట్గా వస్తుంది ఒకటి నోటిఫికేషన్ అనేది, ఆ నోటిఫికేషన్ని కూడా అందరూ అప్లై చేయండి. ఈసారి మనకి 22,000 వేకెన్సీస్కి గాను మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. ఎగ్జామ్ కూడా త్వరలోనే కండక్ట్ చేస్తారనమాట అది కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ నిరుత్సాహపడకుండా ప్రిపేర్ అవుతానే ఉండండి. ఇంకా బీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మినిమం మీరు అటెంప్ట్ చేయాల్సిండేది 65 నుంచి 70 మినిమం ఉండాలి. మీ మార్క్స్ కూడా 65 నుంచి 70 మధ్యలోనే ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళకి మాత్రమే పీఈటీ క్వాలిఫై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మినిమం మార్క్స్ అనమాట నేను చెప్తుండేది. అంతకంటే ఎక్కువగా ఉంటేనే మీకు సేఫ్ స్కోర్లో ఉన్నట్టు. మీరు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 63 నుంచి 68 మధ్యలో ఉండాలన్నమాట. ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 60 నుంచి 65 మధ్యలో ఉండాలి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 55 నుంచి 60 మధ్యలో ఉండాలన్నమాట. కట్ ఆఫ్ అనేది 60% అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఎస్టీ వాళ్ళకి. సిసిఏ క్యాండిడేట్స్కి మాత్రం మినిమం కట్ ఆఫ్ అనేది 42 మార్క్స్ అనేది ఉంటుందన్నమాట. ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా మ్యాక్సిమం సిసిఏ కట్ ఆఫ్ అనేది ఇలానే ఉంటుంది. మీరు 40 నుంచి 42 ప్లస్ అనేది వచ్చినాయంటే ఖచ్చితంగా పీఈటీ క్వాలిఫై అయిపోతారు మీరు. ఎందుకంటే మీకు సపరేట్గా 6,000 వేకెన్సీస్ అనేవి ఉంటాయన్నమాట ఈ నోటిఫికేషన్లోనే. దానికని చెప్పి మీ కట్ ఆఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క కట్ ఆఫ్ అనేది 40 మార్క్స్ వరకు ఉంటుందన్నమాట. 39 నుంచి 40 వరకు ఉంటుందన్నమాట ఎక్స్ సర్వీస్ మెన్ యొక్క కట్ ఆఫ్ అనేది. ఇప్పుడు మనం ఆన్సర్ కీ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అని చూసినట్టయితే ఇప్పుడు మనకి ఒక లింక్ అనేది ఉంటుందన్నమాట ఆర్ఆర్బి ఆన్సర్ కి చెక్ చేసుకోవడానికి. ఆ లింక్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ చేస్తాను. మనం ఆ లింక్ అనేది క్లిక్ చేసినట్టయితే మనకి అక్కడ మనం రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాలి. అలానే మనము డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అనేది అవ్వాలన్నమాట. లాగిన్ అయిన తర్వాత ఆన్సర్ కి అనే పేజ్ అని ఉంటుంది. ఆ పేజ్లో మనము ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ హియర్ అని ఉంటుంది అనమాట. అది క్లిక్ హియర్ చేస్తేనే మనకి డౌన్లోడ్ అయిపోతుంది. మన ఆన్సర్ కీ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి ప్రాసెస్ అనమాట, ఎలా చెక్ చేసుకోవాలి ఆన్సర్ కీ అనేది. ఇక్కడ చూడొచ్చు మీరు ఆన్సర్ కీ అనేది లింక్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరన్నా జాయిన్ కాకుంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. మనకి రీసెంట్గానే చెన్నై జోన్ నుంచి మనకి ఆన్సర్ కీ అనేది లింక్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ చూసినట్టయితే మనం క్లిక్ చేసిన వెంటనే మనకి వెబ్సైట్ ఈజ్ అండర్ మెయింటెనెన్స్ అని చూపిస్తుంది అనమాట. కాబట్టి ప్లీజ్ చెక్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని చూపిస్తుంది. అంటే మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఆన్సర్ కీ అనేది మనకి 1 to 2 డేస్లో మనకి ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎవరే కానీ టెన్షన్ పడొద్దండి. రిజల్ట్ వచ్చేసరికి 3 months పడుతుంది అనమాట. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అనుకుంటే ఏప్రిల్ టు మే లోపల వచ్చేస్తుంది అనమాట రిజల్ట్ అనేది. రిజల్ట్ అయిపోయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఉంటుంది. దాని తర్వాత మీకు మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారనమాట. ఇది ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో వెంటనే నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. కాబట్టి ఎవరైనా జాయిన్ కావాలంటే వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.